వెల్కమ్ టు పబ్లిక్ టీవీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పాకిస్తాన్లో డీఎస్పీగా హిందూ యువతి, ఆ ఘనత సాధించిన తొలి హిందూ మహిళగా మనీషా రికార్డ్. క్యాసినో నిర్వహించినట్టు ఆధారాలుంటే అరెస్ట్ చేయించండి, టీడీపీ నేతలకు కొడాలి నాని సవాల్. సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వి రమణకు గౌరవ డాక్టరేట్ ప్రకటించిన ఓయూ. చెన్నైలో చెస్ ఒలింపియాడ్ క్రీడలను ప్రారంభించిన ప్రధాని మోదీ, పంచకట్టుతో అలరించిన వైనం. పాకిస్తాన్లో హిందూ మహిళకు అరుదైన గౌరవం లభించింది. సింధు ప్రావిన్స్లోని జాకోబాబాద్కు చెందిన మనీషా రూపేట పోలీస్ శాఖలో డీఎస్పీగా ఎంపికయ్యారు. ఫలితంగా ఆ ఘనత సాధించిన తొలి హిందూ మహిళగా రికార్డులకెక్కారు. 2019లో మనీషా సింగ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి 16వ ర్యాంకు సాధించారు. ఆమె గతంలో మెడిసిన్ కూడా ప్రిపేర్ అయినప్పటికీ సాధించలేకపోయారు. ఆమె ముగ్గురు తోబుట్టువులు మెడిసిన్ చదివారు. మనీషా ఎంబీబీఎస్ సాధించకపోవడంతో పోలీస్ సర్వీస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఫిజికల్ థెరపీలో డిగ్రీ చేశారు. గుడివాడలో తాను క్యాసినో నిర్వహించినట్టు ఆధారాలు ఉంటే ఈడీకి చూపించి తనను అరెస్ట్ చేయించాలని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ నేతలకు సవాల్ చేశారు. వారికి ఏమాత్రం దమ్ము ధైర్యం ఉన్నా ఆ పని చేయాలని అన్నారు. పట్టణంలో నిన్న నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మాట్లాడారు. చికోటీ క్యాసినో వ్యవహారాన్ని తనపైన, ముఖ్యమంత్రి జగన్ పైన రుద్దేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి దమ్ముంటే తనను అరెస్ట్ చేయించాలన్నారు. దేశంలో ఏం జరిగినా చంద్రబాబు భజన బృందం తమకు ముడిపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు. ఆగస్టు 5న యూనివర్సిటీలో 82వ స్నాతకోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ రమణ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అలాగే ఛాన్సలర్ హోదాలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ హాజరవుతారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వి రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. 2 దశాబ్దాల తర్వాత తొలిసారి ఓయూ ప్రదానం చేస్తున్న గౌరవ డాక్టరేట్ను జస్టిస్ ఎన్వి రమణ అందుకోనుండడం గమనార్హం. చెన్నైలో ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ క్రీడలను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెస్కు పుట్టినిల్లుగా చెన్నై వర్ధిల్లుతోందని కొనియాడారు. చెస్ గ్రాండ్ మాస్టర్లకు తమిళనాడు నిలయంగా ఉందని కితాబునిచ్చారు. చెస్ ఒలింపియాడ్ బృంద స్ఫూర్తిని చాటే గొప్ప క్రీడోత్సవమని మోదీ అభివర్ణించారు. కాగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని పంచకట్టులో రావడం విశేషం. భుజంపై కండువాతో తమిళ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేందుకు ప్రయత్నించారు. చెస్ ఒలింపియాడ్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తదితరులు హాజరయ్యారు. ప్రపంచ స్థాయి చదరంగ క్రీడా ప్రారంభం చెస్ ఒలింపియాడ్కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే ప్రథమం. ఉక్రెయిన్పై దండయాత్రకు దిగిన రష్యాపై చెస్ సంఘం వేటు వేయడంతో టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం భారత్కు దక్కింది. దాదాపు 190 దేశాల క్రీడాకారులు ఈ ఒలింపియాడ్లో పాల్గొంటున్నారు. చెన్నై ఒలింపియాడ్లో ఓపెన్ మహిళల విభాగంలో పోటీలు ఉంటాయి. కాలేయానికి చేటు చేసే హెపటైటిస్ వైరస్లను త్వరగా గుర్తించి చికిత్స చేయించాలని, లేని పక్షంలో వాటిలో కొన్ని ప్రాణాంతకం కావచ్చని అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ డాక్టర్ బి శివానందరెడ్డి ఇందుకు సంబంధించిన పలు వివరాలు తెలిపారు. హెపటైటిస్ అంటే కాలేయం దెబ్బతినడం. ప్రతి ఒక్కరికి హెపటైటిస్కు సంబంధించిన చికిత్స అందాలని, అందుకు ముందుగా గుర్తించడమే ఏకైక మార్గమని డాక్టర్ శివానందరెడ్డి చెప్పారు. And how can we prevent this disease? So this day they are celebrating. Important on this hepatitis day, the concept is regarding hepatitis B and C viruses, because these two viruses they can lead to liver damage. So hepatitis B and C, they need to be detected early, treat and prevent from getting infected with hepatitis C. So nowadays medications are available for hepatitis C with low cost and treatment for 3 months. Cure rates for hepatitis C are almost 95 to 97%. And for hepatitis B also we have medications which keeps the disease under the control. So everyone should get tested for hepatitis B and C at least once. And if any high risk like IV drug abusers or illegal sexual contacts or organ transplant patients, they should, patients are on hemodialysis,
they should check every 6 months regarding their hepatitis B and C status. If detected early, they can be treated. జూలై 28 ప్రతి సంవత్సరము వరల్డ్ హెపటైటిస్ డేగా సెలబ్రేట్ చేస్తాము. ముఖ్యంగా హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి. యూజువల్గా ఈ రెండు వ్యాధులు మామూలుగా బ్లడ్ ద్వారా సంక్రమిస్తాయి జనరల్గా, లేకపోతే న్యూట్రోజల్ సర్కోసిస్ అంటాం, అంటే అన్యాచురల్ సెక్స్ ద్వారా కానీ లేదంటే ఐవి అంటే ఇంజెక్షన్స్ తీసుకుంటారు చాలా. సో వాటి ద్వారా వచ్చే అవకాశం ఎక్కువ. సో దోస్ పీపుల్ దే రిక్వైర్, అంటే వాటి ద్వారా వచ్చేవాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటే మంచిది. ఒకవేళ చెక్ చేసుకుంటే దానికి ట్రీట్మెంట్ కూడా ఉంది. ఇప్పుడు హెపటైటిస్ సికి ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ 95 నుంచి 97% మంది ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. ఈవెన్ హెపటైటిస్ బికి కూడా ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి. సో ఒకవేళ మనం కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే డిసీజ్ ప్రోగ్రెస్, లివర్ డ్యామేజ్. Samuel Bloomberg, actually, based on his birthday, that is July 28, we celebrate World Hepatitis Day. Being a surgeon, I'm a surgical gastroenterologist basically. Being a surgeon, hepatitis generally on routine evaluation, they might detect hepatitis B positive. Then what we have to do generally? So no need to worry when they become positive in routine evaluation generally, because they are the carriers. Those are the people who 10% of the people who become carriers generally. So in general, hepatitis B, 90%. Some people they become healthy carriers. Some people they progress to cirrhosis and hepatocellular carcinoma. So among these 90% of the people, on routine evaluation for surgery, they might detect. No need to worry for those patients, because if they are not compensated, their liver is normal, they can undergo normal surgery. So as a surgeon, that is very important. And another thing, those people who are among those 10% people who progress to a liver damage, cirrhosis, so they might require, if they become a decompensated cirrhosis, they might require liver transplantation in future, or up to 3 to 5% of people, they may develop hepatocellular carcinoma. So even hepatocellular carcinoma, based on the criteria, they can, otherwise they are not in the criteria. If they have a resectable lesion, if their liver is normal, they can undergo surgery for major liver surgery. So apart from those liver surgeries, here we also do all complex major abdominal surgeries, entire GI tract, pancreas, duodenum, and all colon and the rectum. All major surgeries we also do. So that's all. రాయదండి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఒకే గదిలో 5 తరగతులు నిర్వహిస్తున్నారని, శిథిలావస్థలో ఉన్న పాఠశాలను బాగు చేయాలని సంబంధిత అధికారులు వెంటనే దృష్టి సారించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది నేను క్వశ్చన్ చేస్తే ఆన్సర్ ఇస్తా ఉన్నాను. నిజంగా అప్రిషియేట్ చేస్తున్న టీచర్ ఎఫర్ట్స్ని. కానీ వాళ్ళకి వసతులు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. చూస్తూ ఉన్నారు మీరు ఇక్కడ పాలకులు, మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మరి దీన్ని ఎందుకు పట్టించుకుంటలేరు? ఈ గ్రామంలో దేవాదాయకు సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. గ్రామానికి సంబంధించింది కాబట్టి ఏ దేనిదైనా సరే స్కూల్ విషయంలో ప్రత్యేకంగా ఇక్కడ కట్టి ఏర్పాటు చేయాలి. ఇది కూలిపోయే దశలో ఉన్నది. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియదు. ఈ ప్రాంతంలో మన వరదలు వచ్చినప్పుడు అన్ని నీళ్ళు వచ్చడం జరిగింది. ఇది కూలిపోయే దశలో ఉంది కాబట్టి ప్రత్యేకమైన దృష్టి సారించి కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా. రాజధానికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్కూల్లో ఒక్క క్లాస్లో అన్ని క్లాసులు 5 క్లాసులు ఒక రూమ్లో జరుగుతూ ఉన్నాయి. వాడు ఫస్ట్ ఏబిసిడి చదువుతుండా, 5వ తరగతి ఏం చదువుతుండా అర్థం కాని పరిస్థితి. మరి ఇక్కడ వాళ్ళు టీచర్లు ఎంత చేయాలని కూడా నిజంగా టీచర్లు నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నా. ఈ 5 క్లాసులను ఒక రూమ్లో నడిపిస్తున్న తీరు నాకు తెలిసి దేశంలో ఎక్కడ జరుగుతుంది కాబట్టి మరి రాయదండలు జరుగుతుంది. వాళ్ళ కష్టాన్ని చూసైనా సరే కలెక్టర్ గారు, ఇవాళ ఒక లేడీ కలెక్టర్ జిల్లాకు ఉంది, కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా. చాలా చురుగ్గా ఉన్నారు మీరు. ఈ ప్రాంతానికి వచ్చి ఎంబటి ఇక్కడ క్లాసెస్ విషయంలో అవసరం అనుకుంటే మీరు ప్రత్యేకమైన నిధుల ద్వారా ఇక్కడ రూమ్స్ ఏర్పాటు చేసి ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి.
టెంపరరీ స్ట్రక్చర్ వేసినా సరే ఇక్కడ వీళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయాలి, వీళ్ళ క్లాసులు ఏర్పాటు చేసే కార్యక్రమం చేయాలి. తర్వాత అంగన్వాడీ స్కూల్ ఇక్కడ నడుస్తూ ఉంది, వాళ్ళకి 2000 రూపాయలు కిరాయి కూడా ఇస్తారు, ఇంకో ప్రాంతాల్లో చేసుకోవచ్చు. వాళ్ళు 10 మంది 20 ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 14 మంది స్టూడెంట్స్ తోటి ఇక్కడ అంగన్వాడీ నడుస్తుంది. ఆ టీచర్ లేదు, లీవ్ పెట్టి పోయిందంట. మరి ఈ స్కూల్లో కాంపౌండ్లో చేస్తూ ఉన్నారు. ఈ శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్ ఒకవేళ కూలిపోతే దీనికి బాధ్యులు మరి పాలకులు అవుతారా, కలెక్టర్ అవుతారా, గవర్నమెంట్ సంబంధించిన అధికారులు అవుతారా తెలియదు. దీనిపై సీరియస్గా స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. లేని పక్షాన మేము దీని మీద మీ ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చే వరకు నిరంతర పోరాటం కొనసాగిస్తాం. దయచేసి దీని మీద కలెక్టర్ గారు స్పందించాలి. ఎలాగూ పాలకులు వాళ్ళ సొంత స్వలాభాల గురించి పట్టించుకోవట్లేదు కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నవాబుపేట గ్రామం జెడ్పీ హైస్కూల్లో లింగాల గణపురం ఎస్ఐ రఘుపతి స్కూల్ పిల్లలకు గంజాయి, సిగరెట్లు, గుట్కాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. పిల్లలు టీనేజ్లో చెడుదారులు పడకుండా దాంతోపాటు సైబర్ క్రైమ్ నేరాలు, OLX మోసాల గురించి వివరిస్తూ వీటి బారిన పడకుండా తగు జాగ్రత్తలు తెలియజేశారు. అత్యవసర సమయంలో 100 హెల్ప్ లైన్ నెంబర్ను ఎలా వినియోగించుకోవాలో తెలియజేశారు. అనంతరం మొక్కలు నాటారు. ధరిస్తాము, అందరితో హెల్మెట్ ధరిస్తాం అనేది ఒకటి ప్రమాణపూర్వకంగా మీరు ఇప్పుడు మీరు ఏదైతే డైలర్ కాల్ ఫోన్ చేసి డీటెయిల్స్ చెప్తారో సేమ్ అదే విధంగా 1930కి కనుక ఫోన్ చేస్తే అది ఆల్ ఇండియా లెవెల్లో టోల్ ఫ్రీగా చూస్తాము. ఇది మనం కొంచెం సామాజికంగా, ఎందుకంటే మేము రెగ్యులర్గా ఎందుకు డెబ్యూట్ అయిపోతుంది అంటే మీరు క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు మీకు కాల్ చేయడమా లేకపోతే ఏదో ఒకటి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పమని చెప్పేసి వాళ్ళు మీకు కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత అంటే ఈ సైబర్ క్రైమ్ ఎట్లా ఉంటాయి అంటే 5-6 రకాలు ఉంటాయి. ఫస్ట్ ఓటీపీకి రాదు, మీరు ఓటీపీ వచ్చింది ఓటీపీని చెప్పమని చెప్పేసి వాళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత మీరు నమ్మి వాళ్ళకి కనుక ఓటీపీ చెప్తే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు ఖాళీ అయిపోతాయి. ఏటీఎం కార్డు వెనుక ఉన్న డెబిట్ కార్డు నెంబర్ చెప్పండి, లాస్ట్ 4 డిజిట్ చెప్పండి, లేకపోతే వెనుక వైపు ఉన్న డిజిట్ చెప్పండి, ఏటీఎం కార్డు నెంబర్ మొత్తం చెప్పండి అని చెప్పేసి కూడా కాల్స్ వస్తూ ఉంటాయి. అట్లా మనం ఎందుకు వస్తాయనంటే మీ ఇక్కడ మన NCRP నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అనేది NCRP పోర్టల్కి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి ఆ జ్యూడిక్షన్ ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ వస్తుంది. కంప్లైంట్ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైతే కాల్ చేసినారో అప్పుడు మీ అకౌంట్లో కనుక డబ్బులు అంటే వాళ్ళ అకౌంట్లో కనుక డబ్బులు ఉంటే ఖచ్చితంగా ఫ్రీజ్ అయిపోతాయి. ఆ ఫ్రీజ్ అయిన అమౌంట్ని మళ్ళీ మనకు కాల్ వస్తే మనం కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే అమౌంట్ పోయిందో వాళ్ళకి మనం ఇప్పించగలుగుతాం. ఇది నేను ప్రాక్టికల్గా లాస్ట్ ఇయర్ నేను హన్మకొండలో పోలీస్ స్టేషన్లో పనిచేసినప్పుడు వాళ్ళు అప్పుడే పోయింది. ఒక 1/2 అవర్ 1 అవర్ నా దగ్గర రావడం జరిగింది. వచ్చినప్పుడు నేను అప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళకి పంపించేసి వాళ్ళ వ్యాలెట్ ఆల్రెడీ ఫోన్పే వ్యాలెట్లో ఉంటే అమౌంట్ ఫ్రీజ్ చేయించేసి అకౌంట్ నుంచి 25,000 ఉంటే 25,000 కూడా ఫ్రీజ్ చేయించి మళ్ళీ వాళ్ళ అకౌంట్కి ఫ్రీ చేయడం జరిగింది. అంటే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు వెంటనే ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే రియాక్ట్ కావాలి. వితిన్ టైం ఎంత టైంలో రియాక్ట్ అయితే అంత. ఎందుకంటే ఇప్పుడు మీ అకౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వీళ్ళ అకౌంట్లో కొట్టినంటే వీళ్ళ అకౌంట్ నుంచి వెంటనే వేరే వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతుంది. నవాబుపేట జిల్లా పరిషత్ హై స్కూల్లో మన కమ్యూనిటీ పోలీసింగ్ అదేవిధంగా విద్యార్థులకు అవేర్నెస్ కల్పించే విధంగా మా గౌరవనీయులు సిపి తరుణ్ జేసీ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ మన జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ సుమారు 150 మంది విద్యార్థులకు మన 4Gs అయినటువంటి గాంజా, గ్యాంబ్లింగ్, గుట్కా, గుడుంబ, అదేవిధంగా సైబర్ క్రైమ్, అదేవిధంగా డైల్ కాల్ సంబంధించిన వాటి మీద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన మన స్కూల్ హెడ్ మాస్టర్ గారు, అదేవిధంగా పీటీ సార్, ఇతర సిబ్బంది, టీచర్లందరికీ కృతజ్ఞతలు. మహబూబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో హృదయ విదారకమైన సంఘటన చోటు చేసుకుంది. 10 రోజుల క్రితం నర్సింహులపేట మండల కౌసల్య దేవిపల్లికి చెందిన ఏర్పుల యాకయ్య జ్వరంతో ఏరియా ఆసుపత్రిలో చేరాడు.
చేరిన నాటి నుండి సరైన వైద్యం అందకపోవడంతో యాకయ్య మృతి చెందాడు. మృతుడు ఎప్పుడు మృతి చెందాడో కూడా వైద్యులు పట్టించుకునే దుస్థితిలో ఉండటంతో కుటుంబ సభ్యులు యాకయ్య అపస్మారక స్థితిలో ఉండటంతో వైద్యులకు చెప్పే వరకు మృతుని వైద్యులు తిరిగి చూడలేదు. వైద్యుల నిర్లక్ష్యంతోనే యాకయ్య మృతి చెందింటాడని కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. యాకయ్య మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులతో పాటు పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఆ రోజు నుంచి తీసుకొచ్చిన కానీ ఇంజక్షన్ ఇస్తారు, గ్లూకోజ్ పెడతారు. ఎన్నిసార్లు అని అడిగితే లేకపోతే వస్తారు, రోజుకి ఒకళ్ళు వస్తారు. ఏందని అడిగితే ఇన్ఫెక్షన్ వల్ల అమ్మా అంటారు. రోజు మళ్ళీ బ్లడ్ తీసుకుంటారు టెస్ట్లకు, ప్రతిరోజు తీసుకుంటారు. రోజు అడుగుతాను ఏమైందని. అయితే ఇస్తేనే ఇన్ఫెక్షన్ అమ్మా మాకు తెలియదు, ఇయ్యమ్మా సోజులు ఇయ్యమ్మా అట్లా అంటే మొన్న నైట్ 2 గంటలకు కూడా అట్లనే చేసింది. ఆవేశం అవుతుంటే పోయినా పోతే సిస్టర్లు ఇక్కడ ఒక సార్కు రాశారు పైన కింద. అయితే అడిగితే ఆ సారు 3 ఇంజక్షన్లు రాశారు. ఐఏసి కానీ మరి ఆ నైట్ చెప్పినా మేము వేరే హాస్పిటల్ తీసుకుపోయింది సీరియస్. అట్లా ఏం చెప్పట్లేదు. ఏం కాదమ్మా బలంగా తగ్గుతుంది అంటారు. ఇప్పుడు కూడా చెప్పకుండా ఇప్పుడు కూడా చనిపోయిన చూడకుండా ఇంజక్షన్లు ఇస్తారు. సరిగ్గా చూసుకోవట్లేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏందన్నా, కనీసం ప్రైవేట్ హాస్పిటల్ పోయినా వాళ్ళు ఏదో డాక్టర్లు సరిగ్గా పట్టించుకోవడం వల్లనే చనిపోయాడు. లేకపోతే నేను అక్కడెక్కడైనా చూపించుకునేదాన్ని బయట. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే చనిపోయాడు. నా పేరు సంధ్యారాణి, మా అన్న పేరు యాగయ్య. ఆయన పేరు యాగయ్య. ఆయన మా అన్న, మా పెదనాన్న కొడుకు. ఆయన మోషన్స్ అవుతాయి అని చెప్పి హాస్పిటల్కి తీసుకొచ్చాడు. ఇంటికంచి మంచిగానే నడుచుకుంటూ వచ్చిండు. ఏదో అది ఆటోలలో కూడా ఎట్లా మంచిగా నడుచుకుంటూ వచ్చిండు. వచ్చినాక ట్రీట్మెంట్ సరిగ్గా ఒక 10 రోజులు ఉంచుకొని ఈ రోజు చనిపోయిన శవాన్ని అప్పచెప్తా. వాళ్ళు చనిపోయారని కూడా చెప్పలేదన్న. మేము ఆల్రెడీ మనిషి చల్లగా అయిపోయిండు, గుండె కూడా కొట్టుకోవట్లేదు అని చెప్తే అప్పుడు వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోయారు. కనీసం సీరియస్ అయిందని చనిపోయిన మనిషికి డిశ్చార్జ్ కార్డు రాసిరు, షిఫ్ట్ చేసుకోరని చెప్పి వెళ్ళిపోయారు. ఇట్లాంటి డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చాలా మంది బలవుతారు. ఇట్లాంటిది ఇంకొకరికి జరగవద్దు, వేరే కుటుంబాలకు జరగకూడదు. వాళ్ళ ఆ పిల్లలకి ఎలాంటి సాయం అన్నా చేయాలి గవర్నమెంట్ నుంచి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించిన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడిరి రాములు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేబర్ కార్డుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న కార్మికులకు వెంటనే కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్న కార్మికుల కాగితాలు ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం కావటం లేదని అన్నారు. నెలల తరబడి కార్డుల మంజూరు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. లేబర్ ఆఫీసులో అధికారులు మారుతూ ఉండడం వల్ల కార్మికుల కార్డుల మంజూరు ప్రక్రియ పెండింగ్లో పడుతుందని, అందువల్ల కార్మికులకు అందాల్సిన బెనిఫిట్స్ అందడం లేదని అన్నారు. జిల్లా రుద్రంగి మండలంలో ఇవాళ లేబర్ కార్డుల సమస్యల మీద అధికారులు మారిన కొద్దీ ఇవాళ లేబర్ ఆఫీసులు అప్పచెప్పిన కాయిదాలు ఏడబోతున్నాయో సమస్య అర్థం కాని సమస్యలో కార్మికులు మగ్గుతారు. ఇలా కార్మికుల పక్షాన అధికారులు నిర్మించాలి. ప్లస్ కార్మికుల యొక్క పెండింగ్ ఫైల్స్ ఆఫీసులో ఉన్నాయి. ఇప్పుడు ఈ రుద్రంగి మండలంలో శీలం రాములు అనే కార్మికుంది ఉన్నది, కాదాస్ లక్ష్మణ్ ఉన్నది. ఎన్నో కాయిదాలు ఆఫీసులో ఉన్నా కూడా ఇప్పటి వరకు అధికారులు స్పందించని పరిస్థితులలో ఉన్నది. ఇవాళ అధికారులు ఏది మేము వస్తాము ఎంక్వైరీకి వస్తామని చెప్పి ఇప్పటి వరకు శీలం రాములు తప్పచెప్పి 4 నెలలు గడిచి 5వ నెల దగ్గరికి వచ్చినా కూడా ఇప్పటి వరకు ఆన్లైన్ చేసి అప్పచెప్పినా కూడా ఎంక్వైరీ అనేది జరగలే. ఇవాళ అధికారుల యొక్క నిర్లక్ష్యమే ఇవాళ కార్మికుల యొక్క ఏది లబ్ధి వర్తించేది లేదు, ఒక బెనిఫిట్స్ కూడా రావడం లేదు. ప్రతి కార్మికునికి ఇవాళ చేతిరిగిన కార్మికునికి కూడా రేపు పేపర్లు కావాలంటే మీ సేవ వాళ్ళ దగ్గర పేపర్లు దొరుకుతలేవు. ఇవాళ ఏమనంటే అది ఆఫీసులకు పోతే కార్మికుల కాగితం కావాలంటే ఇవాళ వాళ్ళ ఆఫీసర్లు ఏమంటారు అంటే మీ సేవలో తీసుకోపు, అధికారులు ఇస్తలేరు, ఇటు ఆఫీసులో కాగితాలు దొరుకుతలేవు. దాని పరిస్థితి ఏందని చెప్పేసి మేము అడుగుతున్నాం. మొన్న 12వ నెలల ధర్నా చేసి కలెక్టర్ గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది పోయిన సంవత్సరం.
ఇప్పటి వరకు అధికారులు ఒక నిర్లక్ష్యం తప్ప ఏమి ఇప్పుడు కార్మిక సంఘాల నిర్లక్ష్యమే తప్ప కార్మికుల పక్షాన న్యాయబద్ధం అప్పచెప్తారు అర్థం చేసుకొని ఇలా కార్మికుల పక్షాన న్యాయం చేయని విడలో ఇటీవల గోదావరి వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు అండగా నిలుస్తూ జనసేన పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు పి గన్నవరం 3 రోడ్ల కూడలిలో వరదల కారణంగా నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరద బాధితులకి రేషన్ కార్డుకి ప్రభుత్వం 10,000 ఇవ్వాలని, పంట నష్టపోయిన రైతులందరికీ ఎకరానికి 25,000 నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పి గన్నవరం మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలైన లంక గ్రామాలను కలుపుతూ బూరుగులంక వద్ద గోదావరి నదిపై వంతెన నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని కోరుతూ పి గన్నవరం 3 రోడ్ల కూడలి నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి తహసీల్దార్ రవీంద్రనాథ్ ఠాగూర్కి వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అపారంగా నష్టపోయినటువంటి కుటుంబానికి ప్రతి రేషన్ కార్డుదారునికి కూడా 10,000 రూపాయలు ప్రభుత్వం చెల్లించమని, అదేవిధంగా ఈ కోనసీమ ప్రాంతంలో చాలా లంక గ్రామాలలో అరటి, అదేవిధంగా బొబ్బాయి, తమలపాకు, ఆకుకూరలు, కూరగాయలు లాంటి అంతర పంటల్ని, ఉద్యాన పంటల్ని, వాణిజ్య పంటల్ని పండించి జీవనోపాధి పొందినటువంటి చాలా చిన్న రైతు కుటుంబాలు ఈరోజు కుటుంబ పోషణ లేక అల్లాడిపోతున్నటువంటి సందర్భంలో జనసేన పార్టీ ఒక ఎకరానికి 25,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఊరిలంక బ్రిడ్జిని నిర్మాణం చేయాలని వెంటనే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. రాబోయే 3 నెలల కాలంలో ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కోసం 3 నెలల తర్వాత ఆ పని ప్రారంభించమని త్వరలోనే పూర్వీలంక, పుచ్చకాయల వేరుపేట, అరిగిలవారి లెక్క, ఉడిముడి లంక లాంటి అనేక లంక గ్రామాలని వాళ్ళ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నారు. భవిష్యత్తు కాలంలో వాళ్ళు బాహ్య ప్రపంచం దగ్గరగా ఉండి మనందరిలాగా కూడా స్వేచ్ఛ జీవితాన్ని పొందే విధంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అప్పనపల్లి కానీ చాలా గ్రామాల కాజ్వేల్ నిర్మాణం లేక ఆ పక్కనటువంటి గ్రామాలతో బాహ్య సంబంధాలు దిగిపోయి జనజీవనం స్తంభించిపోయింది. కాజ్వేల్ నిర్మాణం వెంటనే చేపట్టాలి. ఈ కోనసీమ ప్రాంతంలో చాలా చోట్ల కాజ్వేల్ నిర్మాణం లేక చాలా గ్రామాలకి బాహ్య సంబంధం లేక జనజీవనం స్తంభించిపోయిన సందర్భం జరిగింది. అదేవిధంగా మనం జరిగినటువంటి వరదల్లో అపారంగా నష్టపోయినటువంటి ఇళ్ల నిర్మాణం, ఏదైతే పూర్తిగా దెబ్బతిన ఇళ్ళు ఉన్నాయో అవి ప్రభుత్వాన్ని నిర్మించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పాక్షికంగా దెబ్బతినటువంటి ఇళ్ళకి 1,00,000 రూపాయల పరిహారం చెల్లించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 2020లో ఈ ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు సహాయ పునరావాస కేంద్రాల్లో 10 ఎకరాకు ప్రతి ఎకరా 10,000 ఇవ్వాలి. ప్రజలను నష్టపరిహారం పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడానికి ఈ రోజు మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాస్తవానికి ఈ కోనసీమ ప్రాంతంలో సుమారు 81 గ్రామాలు, లంక గ్రామాలు నీట మునిగి ఉన్నాయి. సుమారు 41 గ్రామాలు బాహ్య ప్రపంచానికి చాలా దూరంగా ఉన్నాయి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ ప్రాంతంలో బొబ్బాయి, అదేవిధంగా తమలపాకు, అదేవిధంగా అరటి, అదేవిధంగా ఉద్యాన పంటలు కానీ వాణిజ్య పంటలు కానీ ఇవన్నీ కూడా చాలా అపారంగా నష్టపోయినటువంటి సందర్భం జరిగింది. నిజానికి ఈ ప్రాంతంలో చాలా పేదవాడు ఒక 4 కొంచాలను 5 కొంచాలను ఎకరాలను ఒక పాదులు పెట్టుకుని జీవనం సాగించేటువంటి కుటుంబాలు ఈ కోనసీమ జిల్లాలో చాలా దారుణం ఉన్నాయి. అది మరీ ముఖ్యంగా ఐనవేలి మండలంలోని, అదేవిధంగా పీగన్న మండలంలో కూడా, మామిడి మండలంలో కూడా ఈ 4 మండలాల్లో కూడా చాలామంది రైతులు ఈరోజు నష్టపోయిన సందర్భం జరిగింది. అందుకే జనసేన పార్టీ మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఎకరానికి కూడా 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించమని,
అదేవిధంగా వరద ప్రాంతంలో ఉన్నటువంటి సహాయ కార్యక్రమాలు ఎప్పటికే మీరు పూర్తి చేశారు, కానీ ఇంకా దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. అదేవిధంగా ప్రతి రేషన్ కార్డు దాన్ని కూడా 10,000 రూపాయలు చెల్లించమని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బూరి లంక అనేటువంటి ఒక లంక గ్రామంలో ఒక బ్రిడ్జి నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఆ బ్రిడ్జి నిర్మాణం చేయకపోవడం వల్ల సుమారు 4 గ్రామాలు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నాయి. వెంటనే ఆ యొక్క బ్రిడ్జి నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఉచ్చినవారిపేట, చింతవారిపేటలో ఉన్నటువంటి కాలం మీద ఒక వంతెన నిర్మాణం చేయకపోవడం వల్ల ఆ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. లంక గ్రామంలో ఎవరైనా చనిపోయినట్లయితే ఆ శవాన్ని కూడా తీసుకెళ్లేటువంటి ఇబ్బందులతో ఆ ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యం జరుగుతోంది. అదేవిధంగా చాలా ఇళ్ళు ఇవాళ దెబ్బతిన్న ఉన్నాయి. ప్రతి ఇంటిని కూడా పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ జరగాల్సిన అవసరం ఉంది. పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి 1 లక్ష రూపాయలు ఈ రోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పూర్తిగా నష్టపోయిన ఇంటికి ఈ ప్రభుత్వం ఇంటి నిర్మాణం చేసి పూర్తిగా ఆదుకోవాలనేటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.